ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాటలు రావాలి, మంటలు కాదు. కానీ ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే రక్తం మరిగిపోతుంది. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించి టీఆర్ఎస్ ను పొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, రాజకీయ విమర్శ కాదు, ఇది తెలంగాణ చరిత్రపై బహిరంగంగా చేసిన దాడి. ఒక పార్టీని సమాధి చేయాలి అనడం ఏంటి? మా మొదటి ప్రశ్న ఇదే. అలా అనే నైతిక హక్కు మీకెక్కడిది సీఎం గారు? తెలంగాణ రాష్ట్రం ఎవరి దానం కాదు, ఇది ఎవరో ఇచ్చిన భిక్ష అస్సలు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన రక్తంతో రాసిన చరిత్ర. ఇది కొన్ని వేల విద్యార్థుల బలిదానం, ఎంతోమంది రైతుల కన్నీళ్లు, యువత పెట్టుకున్న ఆశలు, మన తల్లుల త్యాగం. అసలు మంట ఇక్కడే మొదలైంది. మీరన్నారు టీడీపీని బీఆర్ఎస్ సమాధి చేసింది అని. ఇప్పుడు ప్రజలే బీఆర్ఎస్ని సమాధి చేయాలి అని. ఇక్కడ మేము అడుగుతున్న అసలు ప్రశ్న, ఇంతకీ టీడీపీ ఎవరు? తెలంగాణ ఉద్యమానికి రాజకీయ శత్రువు, ఆర్థికంగా దోపిడీదారు, సాంస్కృతికంగా నిర్లక్ష్యం చేసిన పార్టీ, తెలంగాణను 2వ తరగతి ప్రాంతంగా చూసిన రాజకీయ శక్తి. ఇది మా అభిప్రాయం కాదు, ఇది చరిత్రలో రాసిన నిజం. టీడీపీ రాజకీయాలు అంటే తెలంగాణకి ద్రోహం చేసిన చరిత్ర. హైదరాబాద్ని తెలంగాణ రాజధానిగా కాదు, ఆంధ్ర సంపదగా వాడుకున్నారు. ఆంధ్ర గ్రోత్ ఇంజన్గా దోచుకున్నారు. ఇక నీళ్ల గురించి మాట్లాడితే ప్రాజెక్టులు తెలంగాణలో, నీళ్లు ఆంధ్రాకి. తెలంగాణ రైతుకు ఎండిన భూములు, ఆత్మహత్యలు, వలసలు. మరి ఆంధ్ర ప్రాంతానికి అది సాగునీరైంది. ఇప్పుడు ఉద్యోగాల సంగతి. ఉద్యోగాలు హైదరాబాద్లో, కానీ నియామకాలు బయటి ప్రాంతాల వారికి. తెలంగాణ యువతకి నిరుద్యోగమే మిగిలిపోయింది. నిధులు, తెలంగాణ వనరులు రాష్ట్ర అభివృద్ధికి కాదు, ఒక ప్రాంతానికి సంపదగా మారాయి. ఇంకా సంస్కృతి విషయానికి వస్తే తెలంగాణ భాష యాసగా అయిపోయింది. తెలంగాణ సంస్కృతి గ్రామీణతకే సరిపోయింది. గుర్తింపు లేదు, గౌరవం లేదు. ఇదే టీడీపీ పాలన రాజకీయ డిఎన్ఏ. తెలంగాణ ఉద్యమానికి టీడీపీ ఒక బద్ధ శత్రువు మాత్రమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంటే చాలు, టీడీపీ రాజకీయంగా దానికి అతిపెద్ద అడ్డంకి. ఉద్యమాన్ని రిడిక్యూల్ చేశారు, ఉద్యమాన్ని డివైడ్ చేశారు, ఉద్యమాన్ని సప్రెస్ చేశారు, ఉద్యమాన్ని డెవలప్మెంట్ ఇష్యూ అంటూ డైల్యూట్ చేశారు. ఉద్యమాన్ని అసలు ఉద్యమంగానే ఒప్పుకోలేదు. మీరిప్పుడు కాంగ్రెస్ సీఎం సరే, కానీ మీ మాటలు, మీ పోలికలు, మీ భాష తెలంగాణను అణిచిన టీడీపీ రాజకీయ ఆలోచనలే ప్రతిబింబిస్తున్నాయి. ఉద్యమాన్ని అణిచిన పార్టీ టీడీపీ, ఉద్యమాన్ని తెచ్చిన పార్టీ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్. ఈ రెండింటిని ఒకే తూకంలో పెట్టడం అంటే తెలంగాణ చరిత్రనే సమాధి చేయడం. ఇది ఇగ్నోరెన్స్ కాదు, ఇది చరిత్ర ద్రోహం. చరిత్ర మర్చిపోయారా సీఎం గారు? 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అన్నింటినీ ఉల్లంఘించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వాలు. 1969లో తెలంగాణ విద్యార్థుల రక్తం రోడ్లపై పారింది. అప్పుడెక్కడుంది కాంగ్రెస్? 2001 నుండి 2014 వరకు 1200కు పైగా బలిదానాలు. ఇది ఒక తరం కన్నీటి కథ. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన యుద్ధం. అప్పుడు మీరెక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని అరెస్టులు, ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. పార్టీని సమాధి చేయాలనే భాష ముఖ్యమంత్రి నోటికి సరిపోతుందా? పార్టీని ఓడించండి అనడం వేరు, పార్టీని సమాధి చేయండి అనడం వేరు. ఒక ముఖ్యమంత్రి కలుపుకోవాలి, చరిత్రను గౌరవించాలి, ఉద్యమాలను ఆదరించాలి, ప్రజలని రెచ్చగొట్టకూడదు, దేశాన్ని పెంచకూడదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది మీ వ్యక్తిగత రాజ్యం కాదు. మేం క్లారిటీగా చెప్తున్నాం, బీఆర్ఎస్ తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళని విమర్శించండి, ప్రజలే తీర్పిస్తారు.
కానీ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడానికి ఎవరికీ హక్కు లేదు. బీఆర్ఎస్ అంటే కేవలం ఒక పార్టీ మాత్రమే కాదు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం, ఒక ఉద్యమ ఫలితం, ఒక తరం త్యాగాల ఫలితం. తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చే పిలుపు. పార్టీలు మారతాయి, ప్రభుత్వాలు మారతాయి, నాయకులు మారతారు, కానీ త్యాగాలు మారవు, చరిత్ర మారదు, ఉద్యమాల విలువ మారదు. తెలంగాణను అణిచిన రాజకీయ శక్తుల ఆలోచనలతో తెలంగాణను తెచ్చిన ఉద్యమాన్ని కొలిస్తే అది రాజకీయ పోలిక కాదు, చరిత్ర ద్రోహం. ఉద్యమాలను సమాధి చేయాలని మాట్లాడేవారు తెలంగాణ ప్రజలకు తప్పక సమాధానం చెప్పాల్సిందే. జై తెలంగాణ, జై హింద్.